అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఆలు ఎగ్ మసాలా కర్రీ చేసుకున్నాము. నా స్టైల్లో ఆలుగడ్డ ఎగ్ మసాలా కర్రీ ఎట్లా చేస్తానో చూపించేస్తాను ఇప్పుడు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను మునగాకు రొట్టెలు కూడా చేసిన నా ఛానల్లో, అవి కూడా చూసేయండి. వాటి కాంబినేషన్కి ఈ కర్రీ చేసిన నేను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక 8 పెద్ద సైజు ఆలుగడ్డలు తీసుకోవాలి. ఒక ½ డజన్ గుడ్లు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకే గిన్నెలో వేసేసి నేను ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఒక ½ అన్ అవర్ ఉడికించేసిన. దొడ్డుప్పు వేసి 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనము మసాలా ప్రిపేర్ చేయాలన్నమాట. దానికోసమే ఈ ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పక్కన ఉల్లిగడ్డలు ఫ్రై చేసిన నూనెలోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని గుడ్లకు ఘాట్లు పెట్టేసి ఇట్లా కొంచెం చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా లేయర్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది. గుడ్లు 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసేయాలి. ఇదే విధంగా మనము ఆలుగడ్డలు కూడా తొక్క తీసి పెట్టేసుకోవాలి. అవి కూడా ఈ నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్ ఆలు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. గుప్పెడు ఒక 5-6 కాజు కూడా వేసేసుకోవాలి. ఇది మసాలా ప్రిపేర్ చేయాలన్నమాట. మనకు గ్రేవీ మసాలా కావాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసిన, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ మసాలా కర్రీ అనేది పూరీలకు కానీ చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా కుదురుతుంది. పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు, అట్లనే వేసేసుకోండి. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా 2 కలిపి ఇక్కడ చూపిస్తున్న విధంగా అదే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది మిక్సీ బట్టి పక్కన పెట్టేసేయాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టేసేయాలి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 4 స్పూన్లు నూనె వేసేసుకోవాలి. రాగరం మసాలా వేసుకోవాలి. రాగరం మసాలా అంటే ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనెలో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి కారం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 బగారాకు కూడా వేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా, మసాలా వేసేయాలి. వేసేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మసాలా మొత్తము వేగాలన్నమాట. నూనె అనేది పైకి తేలాలి. ఇది ఒక 5 minutes టైం పడుతుంది. మీరు కొంచెం స్లోగానే చేసుకోండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్న వీడియో ఇది. నేను ఫ్రై చేయడానికి 5 minutes టైం పట్టిందనమాట. ఈ మసాలా కర్రీ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నూనె తేలింది కదా మనకు మసాలా నుండి, కొన్ని వాటర్ కలుపుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆలు, అవన్నీ కూడా వేసేసుకొని ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే, మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మసాలా మొత్తము ఎగ్స్కి ఆలుగడ్డలకు పట్టించేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes సిమ్లో వదిలేసేయాలి. కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా ఇప్పుడు దింపే ముందలా కలుపుకోవాలి. కలుపుకొని కొత్తిమీర పుదీనా ఏవున్నా గార్నిష్ కోసము ఈ స్టేజ్లోనే కలిపేసేయాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసిన నేను. 2 minutes ఉడికించిన తర్వాత దింపేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి.